అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేటలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా నిశ్చల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేమేమేమి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, పథకాలు ఏమేమి చేసామో మేము ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాము, డోర్ టు డోరు. అలాగనే ఆ జనాల సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెన్షన్లు పడకపోయినా కానీ, తల్లికి వందనం రాలేకుంటే వాళ్ళకి సాయం చేస్తూ ఇంకా నీళ్ళ సమస్య, రోడ్డు సమస్యలు తీరుస్తున్నాం. అదే మెయిన్ గోల్గా ఈరోజు మా గ్రామ ప్రజలు, మా కార్యకర్తలు, మండల లీడర్లు అందరం కలిసి తిరుగుతున్నాం. మా మహిళా మూర్తులు అందరూ మమ్మల్ని బాగా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఇంటికి. వాళ్ళు చాలా సంతోషంతో వాళ్ళ పిల్లలకి పడిన డబ్బులు కానీ చాలా సంతోషంతో చెప్తున్నారు. మేము ఇంకా ఒక మాట ఏం చెప్పినామంటే వచ్చే రానున్న రోజుల్లో ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 అనే ఒక స్కీమ్ ఉంది కదండి, ఆ స్కీమ్ని కూడా మేము చెప్తా వెళ్తున్నాము. మెయిన్గా తల్లికి వందనం అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. యువ నాయకుల్లో లోకేష్ గారు చెప్పిన తర్వాత కూడా అందరూ ప్రజలు బాగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి పిల్లలకి 1200, 1500 ఇవ్వడం, 15,000 ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ఇంకా 2 గ్యాస్ సిలిండర్లు ఇట్లాంటివి చాలా పెన్షన్ కానీ అన్ని ప్రజలకి చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి రేషన్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మా గ్రామ లీడర్లు కానీ వాళ్ళు బూత్ కన్వీనర్ ఉంటారు, వాళ్ళతో పాటు మిగతా లీడర్లు కూడా ఆఫీసులు వాళ్ళ కాడికి తీసుకెళ్ళి ఒక బ్రిడ్జ్ లాగా గ్యాప్ బిట్వీన్ ఆఫీసర్స్ అండ్ కార్యకర్తల లాగా వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళి సాల్వ్ చేస్తారు.